ఇది చివరి ఆదివారం 10వ నెలలో ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం 11వ నెలలో అడుగు పెట్టబోతున్నాం. పదకొండు 12 అంటే 1-2 గంటల టైం నేనైతే అలాగే భావిస్తాను. ఈ 2025 క్షణాల్లో గడిచిపోతుంది, ఇక ఆలస్యమేం ఉండదు. అయినా ఈ 10 నెలలు మనలో ఎన్నో బలహీనతలు, ప్రభువుకి ఇష్టం లేనటువంటి కార్యాలు, లేక ప్రభువుకు ఇష్టం లేనటువంటి మత్సర బుద్ధులు మనలో ఎన్నో ఉన్నప్పటికీ ఎడతెగని వాత్సల్యత మన పట్ల దేవునికి ఉంది. అందుకొరకే మనము నిర్మూలము కాకుండా, నాశనం కాకుండా ఉన్నాం. ఎక్కడా మాట అంటే విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం తీసిన వారు ఎవరైనా సరే గట్టిగా చదవండి. యెహోవా కృపగలవాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. ఎవరం బుద్ధిమంతులం కాదు, ఎవరు బుద్ధిమంతులం కాదు, కానీ మరొక విషయంలో బుద్ధిమంతులం. నాయంతకు నేనే బుద్ధిమంతుడు, నాయంతకు నేనే గొప్పవాడు, ఇట్లా ప్రతి ఒక్కరు ఈ కొలతలోనే జీవిస్తున్నారు. అయితే వాక్యం ఏమని చెప్తుంది అంటే యెహోవా కృపగలవాడు, దేవుని యొక్క వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక ఈ 10 నెలలు నాశనం కాకుండా ఉన్నాం. ఎడతెగక ఆయన వాత్సల్యత నిలబడి ఉంది కనుక నాశనం కాకుండా ఉన్నాము. యెహోవా కృపగలవాడు. ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును స్తుతిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రభు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి చాలు ఈ విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళి న్యాయము తీర్చుమని అడుగుతూ ఉన్నది. నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చు. లోకంలో ఏ మనిషి ఎలాగూ జీవించినప్పటికీ ప్రతి ఒక్కరూ తమకు న్యాయము కావాలని ఆశిస్తారు. ఎవరు ఏ స్థితిలో జీవించినా, ఎవరు ఏ కోణంలో బ్రతికినా, ఎవరు ఎంత దుర్మార్గంగా జీవించినా, ఎవరు ఎంతమందిని మోసం చేసినా, ఎవరు ఎంత అన్యాయంగా బ్రతికినా, ఎవరు ఎవరికి ఎంత కీడు చేసినా, ఎవరు ఎంతమందిని మోసపుచ్చినా,
ఎవరు దినానికి ఎన్ని సగటు అబద్ధాలు ఆడినా కానీ ప్రతి ఒక్కరూ న్యాయం కావాలని కోరుకుంటారు. ఇది జగమెరిగిన సత్యము. ప్రతి ఒక్కరికి న్యాయం కావాలి, న్యాయం కావాలి, నాకు న్యాయం జరగవలెను అని ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఆలోచన కలిగి ఉన్న లోకం ఇది. అయితే దీనికంటే ముందు మీరు ఇప్పుడు బైబిల్ ఈడ తిప్పేసుకుంటుంటే ఏం దొరకదు మీకు. ఇంటికాడ బాగా చదవాలి, లేదా చెప్పిన రెఫరెన్స్ను చదివేకైనా చురుకుదనం కలిగి ఉండాలి. దాన్ని సిద్ధపాటు అంటారు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు. చూద్దాం ఆయన ఏమంటాడు. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి వచనం. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నా, స్కూల్ పిల్లల కంటే ఇప్పుడు కొద్దిగా మెజారిటీ పెరిగింది. వాళ్ళు కొంచెం అక్కడక్కడ అప్లికేషన్లో అక్కడక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడక్కడ పోతున్నారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఇమేజ్ వచ్చేసింది. బైబిల్ చదవరు. ఇక మీకు ఆసక్తి లేదని తెలుస్తుంది. ఆదాము ఒక్కనికే ఆసక్తి ఉన్నట్లు లెక్క. బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ ఏమంటుందంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అనే మాటలు బహు స్పష్టంగా వ్రాయబడ్డాయి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అంటే దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి, అంటే దేవుని సంఘమును గూర్చిన ఆసక్తి, దేవుని పనిని గూర్చిన ఆసక్తి, దేవుని వాక్యమును ధ్యానించుట కూడా దేవుని పనియే, ప్రార్థించుట కూడా దేవుని పనియే, సంఘములో దేవుని కార్యములు ఆలోచించుట కూడా దేవుని పనియే. ఆసక్తి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తింటుంది, నన్ను భక్షిస్తుంది. ఈ ఆసక్తి ఒకడే బైబిల్ చదువుతున్నాడు, ఎవరు చదవడం లేదంటే పట్టి పట్టనట్టు ఉన్నారు అని. ఇది క్రైస్తవ లక్షణం కాదు. గొడ్డు చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయేం? ఆకులు కొని ఆయన పోతూ ఉన్నాడు. ఫలాలు ఏమైనా దొరుకుతాయి అనుకున్నాడు, కానీ అది పండ్ల కాలం కాదని వ్రాయబడింది. కానీ చెట్టు అలా కనపడతా ఉంది. చాలా సంఘాలు ఆ చెట్టులాగే కనపడుతున్నాయి, ఫలాలు ఉండవు. నువ్వు ఎన్నటికీ ఫలించకుండా ఉందువుగా కానీ శపించేశాడు. చాలా సంఘాలు ఇప్పటికే శపింపబడిన సంఘాలుగా ఉన్నాయి. సంఘాలంటే విశ్వాసులే, మరి ఎవరో కాదు. ఆ 22వ అధ్యాయంలో ఆ మహానుభావుడు ఏమన్నాడంటే, చూడు చదువు. ఏమని? చాలు, పిలిస్తే చాలు చిత్తం. బాలుడైన సమూయేలు దేవుణ్ణి ఎరగకుండాను కాబట్టి ఎన్నిసార్లు పిలిచినా కళ్ళు కనపడని ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నువ్వు పిలిచినావు కదా అని 3 సార్లకు అర్థం చేసుకున్నాడు పెద్ద మనిషి. ఓహో, ఈ బాలుని దేవుడు పిలుస్తున్నాడు అని. అప్పుడు నేర్పి పంపించినాడు. ఎవరైనా నేను పిలిస్తే ఈసారి పండుకున్న కాన్నే అక్కడనే నిలబడి, చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పు అని పలుకు అన్నాడు. కానీ అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు చిత్తము అన్నాడు అంతే. మళ్ళీ అదే అధ్యాయంలోనే కిందికి అట్లా 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 వస్తే ఆయన చెప్పిన పనంతా చేసి లాస్ట్కి
కత్తిని ఎత్తి పిల్లోని కట్టేసి ఇక వేస్తాడు, ఇంకా ఏటేస్తాడు అంతే తెలిసిపోయింది ఆయనకు. అందుకే పిలుచుకున్నాడు ఆ బ్రాహ్మణి. ఏటేస్తాడు, ఇంకా ఎత్తినాడు, ఇంక అంతే. అబ్రాహాం అన్నాడు, చిత్తం అన్నాడు. అప్పుడు కూడా అది విశ్వాసి యొక్క కెపాసిటీ, అది విశ్వాసి యొక్క అర్హత. స్త్రీలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, బోధకులని చెప్పబడుతున్నారు కదా, వాళ్ళు కూడా కావచ్చు. చిత్తం అని ఉండాలంతే. అందుకొరకే మిలిటరీలో చాలా క్రమశిక్షణ ఉంటుంది. గుర్రాలకు కూడా. అందులోకి వెళ్తే ఆలస్యం అవుతుంది. లూకా 18:3 ఆమె నాకు న్యాయం తీర్చాలి అని పట్టు వదలక అడుగుతూ ఉంది. లూకా 18:3. ప్రతి ఒక్కరూ న్యాయం కావాలి, నాకు జరగాలి అని అడుగుతారు. అన్యాయస్తులైనప్పటికీ, మోసం చేసినప్పటికీ నాకు న్యాయం కావాలి. ప్రతి ఒక్కరిది కుల, మత, జాతి భేదము లేకుండా, ఉన్నవాడు లేనివాడు, అడుక్కు తినేవాడు, ఇల్లున్నవాడు లేనివాడు, ప్రతి ఒక్కడు కూడా న్యాయం కావాలని 24 గంటలు ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ ఒక సంగతి మర్చిపోతున్నారు అందరూ. ఆయన న్యాయమును కనిపెట్టువాడు, ప్రభు న్యాయస్థుడు. నేను చాలాసేపు ఆగుతాను అక్కడ. ఎక్కడంటే మీకా గ్రంథము, అధ్యాయం వచ్చినా మీకు బాగా పరిచయం. అది మీకా గ్రంథము 8వ వచనం. ఆడొక మాట ఉంది, న్యాయముగా నడుచుకొనుట. నాకు దండిగా చెప్పదలుచుకోలేదు ఈ పగలు, క్లుప్తంగా ముగించాలనుకున్నాను. న్యాయముగా నడుచుకొనుట. ఆ విధవరాలు ఏం చేస్తుంది 3వ వచనంలో? అంటే నేనే చదవాలనేమో. చాలు. న్యాయము తీర్చు. లోకములో నీవు నేను ఏదైనా అనుభవించాలి అనంటే న్యాయము మనకు బాగా తెలిసి ఉండాలి. న్యాయము తెలిసి ఉండాలి అంటే న్యాయశాస్త్రం ఎరిగి ఉండాలి. న్యాయశాస్త్రం ఎరిగి ఉండాలి అంటే న్యాయాధిపతి తెలిసి ఉండాలి. న్యాయాధిపతి తెలియకుండా న్యాయాధిపతి ఇచ్చిన న్యాయశాస్త్రం నీకు అర్థం కాదే. ముచ్చుకోవడం మనకు అలవాటు, కప్పుకోవడం మనకు అలవాటు, నన్ను నేను ఒప్పుకోవడం అలవాటు, నన్ను నేను సై అనడం అలవాటు. ఇది ఎక్కువ ఉంది లోకంలో. నా మట్టుకు నేను సై, నా ఇల్లు నాకు సై, ఇంక అందరూ తక్కువ. ఈ కోణంలో అందరూ ఉన్నారు. ఆయన అంటున్నాడు న్యాయముగా నడుచుకొనుట. నువ్వు న్యాయంగా నడుచుకుంటున్నావా? ఊసర వెళ్ళి పద్ధతి కాదు. ఇక్కడొక మాట, అక్కడొక మాట, అక్కడొక మాట. నువ్వు ప్రభువుని ఎరిగినప్పటి నుంచి న్యాయంగా నడుచుకున్నావా? ఇంకొక ఆయన్ను మీకు పరిచయం చేస్తాను. ప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన. ఈ పాటికి ఊహా తలంపులు మీకు అర్థమై ఉంటే ఆయన యాటికి పోయి ఉంటాడు, ఎన్నో వచనంలో ఉంటాడనేది, ఎన్నో అధ్యాయంలో ఉంటాడనేది.
ప్రభు దగ్గర నిలవబడి ఆయన ఏమన్నాడంటే, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల, ఇదండి రియల్ లైఫ్. ఇది ఖచ్చితమైనటువంటి విశ్వాసం. ఎక్కడ? లూకా 18 అదేనా? లూకా 19:8 ఏమని ఉంది? ఆగమ్మా, ఆస్తిలో సగం ఇస్తానన్నది అది ఆయన వ్యక్తిగతం, అది ఆయన ఇష్టం. అన్యాయముగా నీ దగ్గర లేనప్పుడు, నిన్ను ఎరగనప్పుడు, నిన్ను చూడనప్పుడు అన్యాయముగా దేనినైనాను తీసుకొనిన ఎడల, ఇది వెలుగు సంబంధుల లక్షణం అండి, చీకటి సంబంధుల లక్షణం కాదు. ఎవడో నిన్ను ప్రెజర్ పెట్టాల్సిన పని కాదు. జక్కయ్య తనకు తానే అంటున్నాడు ఆ మాట. ఆస్తిలో ఇస్తానన్నది అది అవతల సంగతి, ఆయనకు వదిలిపెడదాం. ప్రభుతో ఒప్పుకుంటున్నాడు, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను, అది ఏదైనా సరే. నా వైపు చూడండి, చాలామంది ఉండరు యాస మాటలు మాట్లాడే బోధకులు కూడా, పెద్ద పెద్దోళ్ళు. ప్రేమతో ఇస్తారు బ్రదర్, అమ్మాయిని ఇస్తారు, ప్రేమతో ఇస్తారు బ్రదర్. ఇంతకంటే పచ్చి దుర్మార్గులు ఇంకొకరు ఉన్నారా? ఏమనింది అక్కడ? మరాటికే పోతే ఎట్లమ్మో, మూలం కనిపెట్టి ఉండాలా. చాలు చాలు, అంత అది చదివింటాం కదమ్మా, వారం పల్లి వింటాము. దేనినైనాను అనేది హైలైట్ చేయాలి. ఇప్పుడు దేనినైనాను, నిర్గమకాండం 20వ అధ్యాయానికి వస్తే అక్కడ కూడా ఇలాంటి మాటనే కనపడుతూ ఉంది. ఈ పాటికి మీకు దృష్టి పోయి ఉంటుంది దాని మీదకి. నిర్గమకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞలలో నేనేం చెప్పను మీకు, ఈ పాటికి చాలాసార్లు మనం చదివాం కదా. ఇప్పుడు ఇదే ఈ మాటకు సంబంధించే దేనినైనాను అన్నట్టుగానే ఆడ సరే మా చదువు అర్థమవుతుంది. చాలు చాలు, నీ పొరుగువాని దగు దేనినైనను. ఒరేయ్, నన్ను అంటారు కొంతమంది ఓర్వలేక, ఏం అట్లా అంటాడు ఇట్లా అంటాడు. మరి ట్రైనింగ్ పోయి వచ్చినామన్నప్పుడు పొరుగువానిది దేనిని అన్నప్పుడు, దేనిని 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 అన్నప్పుడు, అందుకొరకే ఒక సామెత ఉంది, మీరేమనుకున్నా పర్వాలేదు అంటాను. ఏడ మామన్నా కూడా వంకాయ తోటకాడ. ఎంత చక్కని సామెత, చదువుకున్నోళ్ళు మాట్లాడింది కాదది. ఏం చదివామో హేమలత? అదే కావాలి మనకి. ఇంకా ఏం చెప్పాలంటే ఇది అది అది ఇది. క్రైస్తవ్యంలో ఎంత వగలుందండి, ముఖ్యంగా బోధకుల దగ్గర వగలుందండి. దేనినైనాను అన్నప్పుడు ఆడపిల్లలు మీరు చెప్పండి, దేనినైనాను అన్నప్పుడు ఏమేమి చెప్పాలండి నీకు? దేనినైనాను అంటే కొంతమంది వాదోపవాదాలు వాదించేటప్పుడు కుటుంబ విషయాలు కానీ ఇంకేమన్నా అన్నిట్లో మోసగత్తవే నువ్వు అంటే ఏం మిగిలినట్లా? మీకు చెప్పర్లా, చెవులింటికాడ పెట్టి వచ్చారా, నేర్చుకుంటే బుద్ధిమంతులం అవుతామని. ఈ పిల్లలకి అప్పుడు ఎంతమంది దాచిపెట్టారనో డబ్బులు. నాకు టార్చర్ రోజు ఒక్కసారన్న ఫోన్ వస్తుంది,
సార్ ఆదిరిగా చెప్తాడు, వాళ్ళ సంఘంలో వరకట్నం తీసుకోరా, ఇవ్వరా అంటే ఓర్పు లేనోని కాళ్ళు. డాక్టరు మెడిసిన్ ఇచ్చి పంపిస్తాడు, వెనక తిరుగుతాడా? ఆదాముకు పండు తినద్దు అన్నాడు, వెనక తిరగాలి ఆదాముకి. జ్ఞానం ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు? ఏమన్నాడు 8వ వచనంలో 19:8? దేనినైనాను అన్నప్పుడు ఇంకా ఏమేం చెప్పాలరో ఈ దొర. జూలకల్లు సంఘానికి చెప్తున్నా, మతస్థుల తీరు బతకద్దండి. డేరుగా రాపించిన వరకట్నము నేరము, ఘోరము, పాపము అని. ధనాపేక్షను చంపివేయుడి అని ఆ చర్చిలలో లేవు ఇట్లాంటి మాటలు. ఆ విధవరాలు నాకు న్యాయము తీర్చు అను న్యాయాధిపతి దగ్గరకు వెళ్తూ ఉంది. దీన్ని ఆధారం చేసుకొని మనం ప్రశ్నించుకోవాల్సింది. ఎందుకో దానిలో అన్న ఈ మధ్య వస్తూనే ఆ పాటనే పాడతాడు. మరి నా ప్రాణమా నా సార్ అంటే మీరు ఎత్తినప్పుడు మీరు పాడతారేమో, నన్ను ఎత్తినప్పుడు మీరు పాడకూడదేమో కదా. రైట్, నాన్న ఒకటే బలుముతానులేండి. ఓకే. నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుము. మరువకు ఆయన మేలులను. నా ప్రాణమా ఆయన చేసిన మేలులు మరువద్దు. మానవుడు చేస్తే నీకేం చేస్తాడు? ఇక్కడ ఆ ఈత చెట్టు దగ్గర చర్చ్ ఉన్నప్పుడు ఆ పాత పెద్దలు ఎక్కువ పాడేటోళ్ళు దాన్ని. ఏమని పాడేటోళ్ళు అంటే, మనుషుడా నీకేమి భయము, మనుషులేమి చేయగలరు. మనుషుడా నీకేమి భయము, మనుషులేమి చేయ. ఆయన చేసిన ఉపకారములన్నిటికంటే మానవుడు ఏం చేయగలడండి నీకు? దేనినైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలోనే ఏముందంటే, ప్రభువు నోటితో పలికిన మాట, కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో నమ్మకముగా ఉండును, ఎక్కువలో నమ్మకంగా ఉన్నవాడు న్యాయముగా నడుచుకొనుట. అమ్మ, న్యాయంగా నడుచుకుంటున్నావా? న్యాయంగా నడుచుకుంటున్నారా? పిల్లల్ని ఒక మాట అడుగుతా. ఇయర్ లాస్ట్లో రిజల్ట్ వచ్చినాక మార్కులు రాకపోతే ఏడుస్తారు, అలుగుతారు, మూతి మాడుచుకుంటారు. నాకేం తెలదు, నన్ను అట్లా అంటాను. నాకేం చూడండి, దానికంటే ముందు నువ్వు న్యాయం పాటించాలి కదా. రాత్రి పగలు కష్టపడి చదవాలి కదా. వీళ్ళకి మాటలు గీటలు ఉండేలో నాలుక పెదవుల నాడి తగిలిచ్చేస్తారు, ఇంటికి పోయి టకా టకా తగిలిస్తారు. నువ్వు చదువుతున్న చదువుకు న్యాయము ధర్మము చేకూర్చకుండా లాస్ట్ ఇయర్లో రిజల్ట్ చూసి మూల కూర్చొని పెంచులాగా ముఖం మాడిస్తే 365 రోజులు సబ్జెక్టులు మూలకు పారేసి ఆ పొద్దు ఆడ చూసుకొని ఏడిస్తే ఏం ప్రయోజనం? దానికి తగిన న్యాయం చేకూర్చాలి. ముందుగా విశ్వాస జీవితంలో న్యాయము కావాలి అనుకుంటున్నప్పుడు న్యాయాధిపతి హెబ్రీలకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 10వ వచనం. ఆసక్తి లేని వాళ్ళు చదువురు, ఆడపిల్లలు కూడా. మా ఉండు అందరు తీసుకొని చూద్దాం ఎవరు చదువుతారో. ఆదామన్న నూక చేసిన నేను. మీరంటే ఎవరమ్మా? న్యాయము కావాలి, నాకు న్యాయం జరగాలి అనుకునేవాళ్ళు, లేక విశ్వాసులు. మీరు చేసిన కార్యమును ఎవరికి? పెద్ద డ్యామేజ్ ఇది. ఉపచారము పాడతాం, ఎంత బాగుపడతాం. నీవు చేసిన ఉపకారములకు చెల్లించే దాంట్లో ఏడుపు ఉండాల్సిందే. మరి మీరు ఏడ్చేది కూడా అట్లా, పాడేది కూడా అట్లా. ఏంటంటే ఏం చేసేది లేదు కదా. నీవు చేసిన పరిశుద్ధులకు ఉపచారము చేసి అబ్బా బ్యాటివా. మన దగ్గర ఏమంటే, ఇది నా కొరకు చెప్పుకునేది కాదు, వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒక పారి సార్కి చేస్తే ఇంకా అయిపోయి చేసినట్లే. ఆడేమనిందమ్మా? చెయ్యాలి, చేస్తూ ఉండాలి. ఫిలిప్పీ పత్రికలు అంటున్నాడు పౌలు భక్తుడు, మీరు మాటి మాటికి అనే మాట అంటాడు. ఎవరైనా దొరికితే చదవగలరా? ఫిలిప్పీ పత్రికలో ఇవన్నీ అభ్యాసకరమైనవే. చదవమ్మా మరి. అయ్యయ్యో, ఆగు, అక్కడ ఏమని ఉండాలి? బలపట్టినావు కానీ తెస్సలోనికయలో కూడా అనేది స్పష్టంగా రానే. ఏమన్నాడమ్మా అక్కడ? అక్కాయ్ ఏమన్నాడు? ఏమన్నాడు? జీతం అంటే ఆసుపత్రి, ఆసుపత్రి అంటే జీతంలే, జీతం అంటే ఆసుపత్రిలే, ఆసుపత్రి జీతం అంటే పెట్రోల్లే. ఇది మన భక్తి, ఇది న్యాయము. కానీ మనకు అన్నీ కావాలి. మళ్ళా నా కొరకు చెప్పుకోవడం లేదు, నేను ఎన్నడూ చెప్పుకొని కూడా సందర్భాన్ని బట్టి చెప్తున్నా. నీవు న్యాయము కావాలి, ఫలభరితమైన ఆశీర్వాదం కావాలి అనేటప్పుడు స్వార్థము లేకుండా దేవుని సన్నిధిలో న్యాయంగా నడుచుకోవాలి. అబ్రహాం ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు? ఎందుకు అతడు దేవుని స్నేహితుడు అయ్యాడు అని అంటే, దాచుకోకుండా ఇచ్చేవాడు అని. అబ్రాహామును పిలిచింది ఎవడండి? దేవుడే. మరి అడుగుతున్నా అన్న, అబ్రాహామును పిలిచింది ఎవరు? దేవుడు. అబ్రాహాము వంశంలో పుట్టింది ఎవరు? దేవుడే. అబ్రాహాం కొడుకు ఎవరు? అబ్రాహాం కొడుకు ఎవరు? ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు భార్య ఎవరు? యాకోబు భార్య ఎవరు? లేయా. రాహేల్ కూడా ఉంది అనుకో ప్రస్తుతానికి. లేయా చివరిగా ఏం పేరు పెట్టుకునింది? యూదా. యేసు ప్రభు ఏ వంశంలో పుట్టాడు? ఏం మెలకు కలిగి ఉన్నారన్న, ఇప్పుడు చెవులు తగిలించుకున్నారా? అబ్రహామును పిలచితివి, ఆ వంశమున బోటితివి. ఎంత ఆశ్చర్యం అండి! మానవుని విడువక ఎడబాయక మానవునితో నిత్యము సంచరించుచున్న దేవుడు న్యాయస్థుడు, అన్యాయస్థుడు కాదాయన. నీవు నేనే అన్యాయస్థులం. ఏమంటావమ్మా? మీరు తెస్సలోనికలో కూడా ఏం తీర్చిదిరి? అవసరము
ఇది నాన్న రాసుకొచ్చుకునింది కాదా, ఆ పాప నా ఇంటికాటికి రోజు వచ్చినందుకు రాసుకొచ్చింది కానీ ఎట్లనా, రోజు వచ్చేదానికి రాసుకొస్తావా నాకు అనుకూలంగా? నోరు లేదా? ఆదమన్న చదివిండు 6:10, హెబ్రీ 6:10. ఆడపిల్లలు చదవండి ఎవరైనా, హెబ్రీ 6:10. చేసి ఇంకను నీ బ్రతుకంత చేయాల్సిందే. నేను ఆ ఈత్ సెట్ చర్చిలో ఉన్నప్పుడు చెప్పిన, ఒక చెయ్యి నీకు, ఒక చెయ్యి దేవునికని. ఇదండి న్యాయము, ఇది న్యాయము. అందుకే జక్కయ్య అనే పేరుకు అర్థం ఏమిటంటే పవిత్రుడు లేక పరిశుద్ధుడు. యేసు క్రీస్తు లేనప్పుడు ఆ పేరుకు సార్థకం రాలేదు. ప్రభు ఆయన హృదయంలోనికి వచ్చిన తరువాత ఆ పేరుకు సార్థకం వచ్చింది. అందుకే అంటున్నాడు, దేనినైనను నేను తీసుకొనిన ఎడల. నేను మరలా చెప్తున్న ఈ సందర్భంలో నేను చాలా చూశానండి. ఈ పెండ్లిళ్ళ సందర్భంలో రిసెప్షన్ అంటే తిరిగి పెండ్లిళ్ళ కాడ కానీ ఎంగేజ్మెంట్ల కాడ కానీ నేను అడిగేది నేర్చుకున్నాను ఈ మధ్య. ఈ ఛాన్స్ తప్పితే మళ్ళీ వీళ్ళు ఏమి ఇయ్యరు అని. అన్నిటికాడ ఏడుపే, అన్నిటికాడ ఏడుపే. ఏం తీసుకుపోతావు నువ్వు? ఇలా ఏం తీసుకుపోతావు? ఎనడన్నా త్యాగం కలిగి గుప్పిలి నిండా విప్పించావా? ఇది నా కొరకు చెప్పుకొనుట లేదు. అన్యాయస్తులు, నువ్వు దేవుని సొమ్ములోనే అన్యాయంగా ఉంటే, వచ్చిన దశమ భాగంలోనే అన్యాయంగా ఉంటే ప్రతిదీ బిగపెట్టేనండి. నా కొరకు చెప్పుకుంటాడు అనుకుంటే మీ అంత వెర్రులు లేరు. ఇంకా న్యాయముగా నడుచుకుంటావు, న్యాయం తీర్చమని అడుగుతా ఉంది. న్యాయముగా నడుచుకుంటున్నావా నువ్వు న్యాయంగా నడుచుకుంటే దేవుని పని పాడు కాదండి. మీరందరూ న్యాయంగా నడుచుకుంటే దేవుని సేవకునికి అప్పులే ఉండవండి. నిజంగా చెప్తున్నా, నేను యథార్థంగా చెప్తున్నా. నేను కొంతమంది అనుకుంటారంట, సార్ కారులో పోతాడు కదా, అంత లేందే పోతాడా, సారుకు దండికి ఇస్తుంటారు. నువ్వెంత ఇస్తావు నాకు? పెట్రోల్కి ఇవ్వండి అంటే మీరు ఎంత పెద్దలకు చెప్పిన కొన్నిసార్లు. ఒక 2 నెలలు ఆటో పెట్టుకొని తిరిగిన సహోదరుడు ఇమ్మాను వాళ్ళ అన్న ఆటో పెట్టుకున్న, సహోదరుడు దావీదు మన దగ్గరికి రాకపోయినా ఆయన భార్య వస్తుంది, ఆ ఆటో పెట్టుకొని పిలిచిన, తర్వాత ఏలి ఆటో పెట్టుకొని పిలిచిన, ప్రకటన చేసిన, జుమ్మన లేదు చెవులు. ఏమంటే పెద్దోళ్ళు కదా వాళ్ళు, సంఘ పెద్దలు, దేవుని ఖజానా మీద పెద్ద మనుషులు కదా వాళ్ళు. చాలా జాగ్రత్త మీరు. పెద్దోళ్ళంటే ఈడ వాక్యం వినపడుతున్న దాన్ని బట్టి ఏ ఆటంకం వచ్చినా నోరు ముప్పిస్తూ ఉంది వాక్యం. పెద్దలంటే ఎక్కడం దిగడం కాదు, అనుభవంతో పనిచేయాలి. వచ్చిన విశ్వాసులేసిన కానుకల మీద కూడా పెత్తనమా? ఎప్పుడు చూసినా లేదు 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 లేదు. మా అమ్మని తిడుతుంటే నేను, లేదు అనే కూత మొరగద్దమ్మా నువ్వు అంటుంటే నేను ఇంట్లో. ఏం సంఘం ఎట్లా ఆశీర్వదింపబడుతుందండి? పెద్దలంటే మీరు ఏదో జరుపుతారనుకున్నారు మీరు. ఏమిటిది లేదు. మీరు సొంతం ఏమన్నా పెడితే అది ఆడ. మీరు నొచ్చుకున్నా పర్వాలేదు, ప్రార్థన అయినాక నాతో మాట్లాడకుండా పోయినా పర్వాలేదు. నేను మిమ్మల్ని మోసం చేయను. దేనినైనను అన్యాయముగా తీసుకొని ఎడల ఎన్నంతలు? యేసుక్రీస్తులో ఉన్న పవర్, యేసుక్రీస్తులో ఉన్న స్పిరిట్,
ఈ సంఘానికి ఆధారమైన వాడు నరుడు కాదని తెలుసుకోండి. ఈ సంఘమునకు ఆధారమైన వాడు. ఇదే మాట సౌలు విషయంలో చెప్పాడు. ఈ పాటికి అధ్యాయము వచనం మొన్ననే చదివించాను. 1 సమూయేలు గ్రంథము అండర్లైన్ కూడా చేసుకుని ఉంటారు. పెద్దలు కూడా తీసుకోండి, మీకు కూడా చురక ఉండాలి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము వచనం మీరే బుడుకోవాలి, రౌండ్ చేసుకుని ఉంటారు. 2:9 2:9 అంటున్నా, కొంచెం తలకాయ బాగా తిప్పులు పడనని అన్నా. 1 సమూయేలు 15:29 అన్నోళ్ళు చదవండి ఒక మాట, దానిలోనే చదువు. 29 చూడు, 15:29 1 సమూయేలు 15:29. ఆగు, నీ విశ్వాసమునకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన అబద్ధమాడడు. ఆయన అబద్ధం ఆడడు. మరి ఆయన పిల్లలు నాకు పిల్లలు ఉన్నారండి, కొడుకులు. వాళ్ళు నాకు న్యాయం చేకూర్చాలనా లేదా? అరే అరే అరే, ఇప్పుడు మీ పిల్లలు మీకు న్యాయం చేకూర్చాలనా లేదా? మీ పిల్లలు మీకు న్యాయం చేకూర్చాలనా లేదా? వాళ్ళకు న్యాయం చేసే వరకు చేసినారు, తర్వాత ఎవరు న్యాయం చేకూర్చాలా? తల్లిదండ్రులకు ఆధారం ఎవరు? వాళ్ళు న్యాయం చేకూర్చాలి కదా. రైట్. అట్లనే దేవుని పిల్లలు దేవుని పనివానికి, నేను సేవకుడని చెప్పుకోను, ఆ అర్హత నాకు లేదు, నేను దాన్ని గొప్పగా చెప్పుకోను, అది నాకు దూరం అగ్గాక. నువ్వు దేవుని పనిని ఇంకా 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 అది న్యాయము, అది న్యాయం. ఆయన కనికరము చూపుట యందు బహుగా సంతోషించువాడు. ఎక్కడ? మీకా గ్రంథము చివరి వచనాల్లో ఉంది ఆ మాట, చివరి అధ్యాయం చివరి వచనాల్లో. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, మళ్ళీ చదవమ్మా. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన వాడున్నాడా? ఆగుదామమ్మ నిదానంగా. అదొక్క మాటతోనే కూడిక ముగించుకున్నా పర్వాలేదు. ఆడేముంది దానిలోన? ఆయన కనికరము చూపుట యందు. నువ్వు ఎంత కనికరం చూపుతున్నావు వీడ పనిలో? నీ కనికరం ఏమి? ఇచ్చేటప్పుడు మందు ఇత్తి మందు ఇత్తనము మందు ఇత్తి కూడా అట్లా చల్లుతారు. కొద్దిగా మలిచినాక కూడా మందు చల్లేస్తారు. రైతులు కదా మీరు, గుత్తలకు కూడా చేసినారు. ఓసారి చల్లుతారా మందు? వరిమాడికి కానీ వేసేపో. ఒకటి నెత్తి మీద పెట్టుకుంటే నిద్రే రాదు, ఓ తబలు నెత్తి మీద పెట్టుకుంటే నిద్రే రాదు నాయన. ఇప్పుడు నేనేమంటానంటే, ఒకసారి చల్లితే అయిపోయాయి కదా మందు, పొలానికి ఒకసారి చల్లితే అయిపోయాయి కదా. ఏమంటారు మీరు? అవసరం ఓ పరి చల్లితే చాలా? ఏమి ఇట్లా అంటే వనకడ తీసుకునిందే? మన పనులైతే ఇట్లా, సంఘములో ప్రభు పని అయితే అట్లనా? ఇంకను ఎట్లా కనిపెడితే పాప ఆ మాట. నేను తెస్సలోనికయలో ఉన్నప్పుడు కూడా కొంచెం చిన్నగా మళ్ళా బోర్డు కింద పడుతుంది.
మాటి మాటికి ఇన్ని బలహీనతలు మాటి మాటికి చేయలేని బలహీనతలు ఉన్నప్పటికీ తన వాత్సల్యతను బట్టి నిర్మూలం కాకుండా ఉన్న మొదటే చదివిస్తే విలాపవాక్యం 3:22 ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ తీసిన వారు చదవండి. ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ మరి ఇంకా అట్లనే ఉంటావా? ఇక 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. 1 కొరింథీ 9:6-9 చూడి. 1 కొరింథీ 6:9. ఎవరమ్మా? అంటే న్యాయం తప్పిందంతా అన్యాయమే. చూడండి నువ్వు, న్యాయం తప్పిందంతా అన్యాయమే. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో కార్యం చేయాలి, ప్రతి కుటుంబంలో రక్షణ కార్యం చేయాలి అంటే మీ తలంపులతో చేయడైనా, నువ్వు డబ్బా ఎంత కొట్టుకున్నా కూడా కార్యం చేయడైనా. వాక్యమునకు ప్రతి చోట నువ్వు లోబడాలి, నేను లోబడాలి. మీరే కాదు, నేను కూడా. వాక్యముతో ఉన్నప్పుడే స్వాతంత్రం. వాక్యమునకు లోబడకుండా ఆయన ఆశీర్వాదం బయటికి రాదు. ఏం పాపా, ఎవరు బయట? అది మన సొంత ఊహలతో కాదు. కీర్తనల్లో ఆ మాట ఉంది, నేను ఆ వచనం అందుకుంటాను, మీకు ఇష్టమైతే పాడండి, లేక వచనం చేయండి. వాక్యమును యాకోబుకు తెలియ, వాక్యము లేకుండా యేసు ప్రభు ఏ కార్యము చెయ్యడు అని గుర్తుపెట్టుకో. ఆ వాక్యమునకు ఎప్పుడు మనకు నీతి దొరుకుతుంది? ద్వితీయోపదేశకాండం 6:25 చూడండి. ద్వితీయోపదేశకాండం 6:25 ఏమని ఉన్నది? ఆగమ్మా, ఆయన సన్నిధిని అంటే ఆయన మాటను అనుసరించి నడుచుకొనినప్పుడు అప్పుడు నీతిమంతులు అవుతాం. నడువనప్పుడు పలిమితే చదివితే సంకటం పెట్టుకుంటే కాదయ్యేది. నేను మిమ్మల్ని తృణీకరించేకైతే మాట్లాడాను. మీరు ఆయన పిల్లలు కాబట్టి, ఆయన సొత్తు కాబట్టి. నా వైపు చూడండి, మీరు చెడిపోకూడదని, విశ్వాసం భ్రష్టు పట్టకూడదని. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనలను శత్రువులమై ఉండినప్పుడు సహితము తన ప్రేమ కనికరము చూపితే నువ్వేం చూపుతున్నావు? ఇప్పుడు నువ్వేం చూపుతున్నావు? ఆయన అంత ప్రాణం అర్పించుటకి ఈ లోకానికి వస్తే శత్రువులమై ఉండినప్పుడు సహితం ఆయన ఎంత ప్రేమించాడో తెలుసా? బైబిల్లోని 1 యోహాను పత్రిక 2వ ఆ పత్రిక అంతట్లో ఆయనే మనల్ని ప్రేమించినట్టుగా ఉంది. ఆ వచనానికి ఆ 1 యోహాను పత్రిక అంతా తగిలిచ్చినా కూడా వ్యర్థం కాదు. ఎట్లా? మంచి నాలో పుట్ట దల్చు నీవెరిగిన, మళ్ళీ ఇదే బలందం, మంచి ఆగు. నిన్ను బాగా చూసినాడు భూతద్దంతోనే, ఏడుది లేదు నీ వద్ద, అయినా ప్రేమించినాడు. బాగా చూసినాడు, ఏడుది లేదు, అయినా ప్రేమించినాడు. ఇదండి ఆయన ప్రేమ, ఇది ఆయన ప్రేమ. ఆయనకు న్యాయం చేకూర్చవని కూడా తెలుసు దేవునికి.
ఆయన వాక్యానికి దేవుని యొక్క న్యాయానికి న్యాయం చేకూర్చరు అని కూడా తెలుసు. అయినా ప్రేమించినాడు. అది దేవుని ప్రేమ, అది అమూల్యమైన ప్రేమ. కనుక ప్రియులారా, అన్యాయస్తులు, మళ్ళీ అక్కడికి వచ్చి దాన్ని క్లోజ్ చేసుకుందాం. 1 కొరింథీ ఈ వర్తమానములో దీంట్లోనే ఏడాడుండవో సరి చేసుకో. నేను కానీ నువ్వు కానీ లేయమ్మా, లేదు చదువు అక్కడ మొక్కమై. ఈ అన్యాయస్తుల జాబితాలో నువ్వు ఏడాడున్నావో చూసుకో. అవు చాలు, అట్లే ఉండమా. మరి పైన పాప చదివింది కదా, ప్రతి ఒక్కరు ఏమేమిట్లోనున్నావో నిన్ను నీవు స్టెప్పులు వేసుకో. కడగబడినావా? చివరి వచనంలో చదివింది, దేవుని ఆత్మ ద్వారా యేసుక్రీస్తు నామములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఊక ఆరాధన ఏ సంఘంలోనైనా ఉండ ఈ ప్రేమలు లేని ఆరాధనలో ఏమన్నంటే సొంతం వాళ్ళు గూటం హద్దులు కట్టేసుకుని ఉంటారు చూడు, సేను దండలు తీరు. చాలామంది అట్లే మాట్లాడతారు. నీ అబ్బ గంటారా రేపు పొద్దున నువ్వు చెప్పినట్లు ఇటు భూమి మీద చెప్పినట్లు ఆయనకే ఆయన అబద్ధమాడడు, ఆయన అబద్ధమాడడు. చూద్దాం ఆ మాట. అపోస్తుల కార్యం 10:34. ఆగు, పేతురు అంటున్నాడు దేవునికి ఏం లేదు. మనం 1 సమూయేలు 15:29 ఏం చదువుకున్నాం? ఆయన అబద్ధము. ఆ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోనండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37 నుంచి చదవండి. అందరు తీయాలి, యాదో చూడొద్దు దయచేసి. ఆగు ఆగు ఆగు. ఈ వాగ్దానము అందరూ గుర్తుపెట్టాలి. అమ్మాయి అక్కడ ఇక్కడ జంప్ కొడతారు మీరు చాలా అలకాగా. అవ్వను మోసం చేసింది ఎవరు? అవ్వను మోసం చేసింది ఎవరు? సాతానుకు మోసపోయింది ఎవరు? ఈ వాగ్దానము ఆగు. రైట్ అమ్మాయి, మీరు ఒకరు లేండి, ఎవరన్నా ఒకరు లేండి, త్వరగా గట్టిగా చదివేవాళ్ళు. త్వరగా బాట్లీతో చూడు, ఏం స్టాప్ చేస్తారు. చదువు ఆ మాట ఇటు. మళ్ళీ 37వ వచనం చదువు. బాగా తలకాయలో పెట్టుకోండి. ఇంటికాడ చదువుతావా? పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము. కూర్చో. లే బాబా, లే.
చదువు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడున అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఆగు. పాప క్షమాపణ నిమిత్తం ఎవరెవరు? నేను మిమ్మల్ని పనిలేక కదా పిల్లలను తిట్టి చదివించేది. ఆ పాపను కుసనబెట్టి మళ్ళీ ఏమని లేపింది ఎక్కువని కాదు, ఆ పాప తక్కువని కాదు, వీళ్ళిద్దరే నాకు ముఖ్యమని కాదు. ఈడ ఏం తెగులు ఉండదంటే ఈడ జులకలులా దర్శనం అంట, దర్శనం. వాళ్ళు తల్లిపాలు తాగారేమో, గాడిద పాలు తాగామే. మళ్ళీ చదువు. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఆ, బాప్తిస్మం పొందుడి. ఎవరెవరు? అయ్ ఎవరెవరు? ఎవరైనా ఇంక ముందుకురా. అప్పుడు మీరు ఆ. పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఏ వరము? ఇంకా ఈ వాగ్దానము ఆగు. యా వాగ్దానము? యాదది? పరిశుద్ధాత్మను వాగ్దానము. బాగా చెవులు తెరిచిందండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును. ఎవరెవరికి? ఇప్పుడు పైకి పదం. ప్రతివారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిన వారందరికీ. పొందిన వారు ఎవరెవరు? మీరు. ఆగు. అన్ని తప్పుడు బుద్ధులేనండి. తప్పుడిత్తనానికి పుట్టేది తప్పుడు బుద్ధులే, ఏ అనుమానం లేదు. మీరు నన్ను అవునన్నా కాదన్నా మెచ్చుకున్నా యేసు స్వామి మాటలే తక్కువ చేసి అతను బోధే కరెక్టు. నేలకలకు ఫుండ్లు బుట్ట ఏ చెప్పిస్తాను అనుకుంటారా? చెప్పించేది కాదు ఇది. మాటలు ఉన్నాయి, రెఫరెన్స్లే ఉన్నాయి. ఎప్పుడండి మీరు బలపడేది? ఎప్పుడండి ఐక్యత వచ్చేది? ఎప్పుడండి సమాధానం వచ్చేది? ఎప్పుడండి ప్రేమ పొర్లిపారేది? ఎప్పుడు అతనే అంటే స్వామి ఆయన వాక్యము ఇతందే నాదే కరెక్టు, మోసే కొడుకు మానేది. నేను ఎవడో భ్రష్టుడు. నేను మా అప్ప భ్రష్టుడు, నేను భ్రష్టుడు. ప్రతివాడు యేసు క్రీస్తు నామమున ఏం పొందండి? బాప్తిస్మం పొందుడి. ఇంకేమనుంది? అప్పుడు మీరు ఆ. పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. ఈ పరిశుద్ధాత్మ అనే వరం ఆది కాండం నుంచి ఇప్పటిదాకా పనిచేస్తుందండి. ఇంకా ఈ వాగ్దానము అంటే పరిశుద్ధాత్మ అనే వాగ్దానము మీకును నమ్మిన మనకు, మీ పిల్లలకును, నమ్మిన మన పిల్లలకు, దూరస్తులందరికీ, దూరం ఉండేవారికి అనగా ప్రభువైన ఆ, మన దేవుడు ఆ, తన యొద్దకు పిలిచిన వారందరికీ ఇది ఇంకా ఎంత బాగుందండి. ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ. చెందునని వారితో చెప్పెను. ఓ మై గాడ్. కూర్చో. లైక్ ఎఫ్ఎస్సి 2:14 చదువు. లైక్ 12 నుంచి రా. ఇప్పుడు బాగా ఈడ కూడా గమనించండి. ఎఫ్ఎస్సి 2:12 నుంచి. దాన్ని ఏం ఎగేస్తావే? ఇస్త్రీ అక్కడ పారేసజుడే. అటు తిరుగు. చదువు. ఆ కాలమందు గట్టిగా చదువు. ఇశ్రాయేలులతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారి ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి అని మీకు జ్ఞాపకము చేసుకొనుడి. మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఇంకా అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆగమా నన్ను ఆ వైపు చూడండి. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు ఎవరి రక్తము వలన? ఈ న్యాయం లేదిడా. ఎంతసేపున్నా
మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తుంటే తెప్పడు కొడితే పెండ్లిళ్ళ ఓ తెప్పడు కింద వేస్తుండ్రి, దాని మీద పైసలు వేస్తుండ్రి. ఇక్కడ తెప్పడు కొడితే అవి ఏం చేస్తుండే చెప్పండి, ఏం చేస్తుండే? అవి ఎగురులాడుతుండే కదా. వాడు కొట్టుకుంటేనే వాటిని అందుకున్నాలా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతన్న వాక్యం చెప్పని తెప్పడి మీద బిల్లలు ఎగురులాడినట్లనే సంఘంలో ఇంక వానికెళ్ళి బైబిల్ని చేతిలో ఎంటికి వాని మీద ఈయన మీద ఆధారపడితే అయిపోయి కదా, నీకు వాళ్ళే కదా రక్తం కార్చింది. నాలకటోడు కాకపోతే ఇంకా 190 మందిని లోపరుచుకొని నీకు వాక్యం చెప్పిస్తాడు ఆయన. ఎక్కడ పెట్టుకున్నారండి తలక న్యాయం? ఎక్కడ? యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలకు న్యాయం ఎక్కడా? జూలకల్లులో మీరు కలిసి పోయే వరకు, ఏక మనసు వచ్చే వరకు అది ఆరాధన కాదు, దేవుని కార్యం జరగదు. అన్ని భిన్నత్వాలే. ఇంకొకటి చెప్తే మీకు కంటికి కట్టినట్లు గలతీలకు రాసిన పత్రిక తీయండి, అందరు తీయండి. గలతీలకు రాసిన పత్రిక ఈ పాటికి పోయి ఉంటుంది. ఇదే అంశం మీదనే స్త్రీ అని, పురుషుడని, ఎలేనీయుడని, దాసుడని, అన్నా చాలా బాగా చదివినావు. కొంచెం మాకు అడ్రస్ ఏనా? దొరికింది అందరికి? ఓకే, చదువు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని, స్వతంత్రుడని లేడు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమున్నారు. ఎవరి యందు? దుర్బోధలు ఏమున్నాయంటే ఇట్లా కాదు. మా దగ్గర ఉంటేనే, మాలోకి వస్తేనే, మాకెళ్ళి వస్తే, నువ్వు నన్ను ఒప్పుకున్నా సరే, ఉంచుకున్నా సరే, ఊడగొట్టినా సరే, వాక్యమునకు అబద్ధం చెప్తావా? వాక్యమునకు విరుద్ధంగా ఏది న్యాయమండి? ఏది న్యాయమండి? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు ఏ నామమున ఏమి లేదు. మొదటి కొరింథీ అపోస్తుల కార్యం 4:12 త్వరగది. కొద్దిగా లేక లే ఎవరన్నా ఏమన్నా అనుకున్నాను. లే చదువు, అక్కడ మళ్ళీ గట్టి చదువు. నామము అంటే మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున ఏమి లేదు. సువార్త చెప్పేది ఇది, మరి ఒప్పుకునేది మనుషుల నామమే. ద్వేషముతో మాట్లాడుటలేదు. న్యాయము జరిగే వరకు సమాధానము ఉండదు సంఘములో. న్యాయము అన్యాయస్తులు, ఇక్కడొక న్యాయం, అక్కడొక న్యాయం, ఇక్కడో మాట, అక్కడో మాట, న్యాయం కాదు ఇదే. గలతీ పత్రిక అన్న చదివాడు కదా. ఆడపిల్లలు కూడా ఎవరైనా చదవండి, పెద్దోళ్ళు, కాలేజీ పిల్లలు కాదు, పెద్దోళ్ళు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎవరినందు బాప్తిసం పొందేది ఎవరి నామమున? ప్రభు బలలో పాలు పొందేది ఏ నామమున? పాడేది ఎవరి నామమున? విజ్ఞాపన ఎవరి నామమున? స్తుతులు ఎవరి నామమున? ఆశీర్వాదం ఎవరి నామమున? మరి ఏ నామం పొగుడుతున్నావు నువ్వు? ఏది న్యాయం? సంఘంలో ఏది న్యాయమో? ఈ 50 సంవత్సరాల క్రితం బైబిల్ నా హృదయంలోకి వచ్చిందండి. చాలామంది డబ్బులు ఇస్తామన్నారు.
మా సంస్థలోకి రండి బ్రదర్, మా సంస్థ బాగా అభివృద్ధి చెందుతుంది, నిన్ను సూపర్వైజర్గా పెట్టుకుంటాం, లేకపోతే నిన్ను ఇంకా పై స్థానంలో పెట్టుకుంటాం, నీకు జీతం ఎక్కువ ఇస్తామని చెప్పిన వాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. మా నాయనతో చెప్పించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాయనా, కూలిపోయి అయినా యేసు ప్రభుని నమ్ముకోవాలి, అంతే కదా. ఇప్పుడు మీరంతా పనులు కదా, లేబర్స్ కదా, ప్రభుని నమ్మలేదా? మరి ఈ పిలుపు లేకపోతే ఈ పని లేకపోతే నేనైనా కూలిపోయి యేసు ప్రభుని నమ్ముకోవాల్సిందే కదా. కాబట్టి జగద్రక్షకుడు, లోకరక్షకుడు, ఏకైక దేవుడు, ప్రభువుల ప్రభు ఆయన ఒక్కడే. ఆ నామానికి న్యాయం చేయండి మీరు. అది కరెక్ట్ కాదు, నేను చెప్పేదాన్ని బట్టి కరెక్ట్ కాదు అని నువ్వు మాట్లాడద్దు. ఏది కరెక్ట్ కాదో ఏది కరెక్టో నాకు కూడా తెలుసు. వాక్యం విశ్వాసేమి అవిశ్వాసేమి చాలాసార్లు చెప్తాను. విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది, ఈ లెక్కలు నాకు బాగా తెలుసు, ఇంకా మీకే తెలియదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇంట్లో లేరా అండి అవిశ్వాసులు? దానిలోనా ఇంట్లో అవిశ్వాసులు లేరా? అవిశ్వాసులు లేరా? నువ్వు విశ్వాసవి, నీ భార్య అవిశ్వాసి, ఏంటి కలిసి ఉన్నావు? మరి పీకేసుకో. చాలామంది ఇట్లే చెడిపోయినారు ఈ వెర్రి పద్ధతి పట్టుకొనే. ఇది కాదండి. భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. న్యాయస్థుడు ఆయనకు ఏం న్యాయం చేయాలి అంటే ఆయన ఏదైతే చెప్తాడో దానికి లోబడి న్యాయస్థులుగా బ్రతకాలి. ఆ చివరి మాట అదే. ఎవరైనా సరే ఆడపిల్లలు చదవండి, 1 కొరింథీ పత్రిక చదివించాను కదా, అన్యాయస్తులు దేవుడి రాజ్యానికి వారసులు అయి ఉంటారని. ఆ చివరిలో ఏమనిందంటే అంటే మనము కొందరు అట్టివారమై ఉంటిమి. ఆ నీతిమంతులే న్యాయస్థులు. ప్రభు నామమున రక్షణ పొందిన మనం ఆయన నామానికి న్యాయం చేకూర్చాలి. ఆయన ఏకైక దేవుడు, ఆయన నామము ఏకనామం, త్రియేకనామం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామం. కాబట్టి విశ్వసించిన మనలో భేదాభిప్రాయాలు లేకుండా దేవుని దగ్గర న్యాయం కావాలి అంటున్నప్పుడు దేని విషయంలో అన్యాయస్థులమో దాని అంతట్లో న్యాయస్థులుగా ప్రభువుని ఆరాధించేవారుగా ఉండాలని ఈ క్రొద్ది సజీవం కలిగిన మాటల ద్వారా నన్ను నేను మిమ్మల్ని మీరు హెచ్చరించుకుంటూ ప్రభువుకు సమర్పించుకొని స్తుతులు చెల్లిద్దాం.